ఇప్పుడు బైబుల్ చెప్పేది ఏమిటంటే, తెలియకుండా ప్రవర్తించే వారి పాపానికి క్షమాపణ ఉంది. కానీ ఎరిగి నువ్వు చెడిపోతే లోకం నికరం కాదు, బ్రతుకు నీటి పొడగా. మరి ఈ లోకంలో ఉండగానే మనం దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిని కాపాడుకుని పరమనకు చేరాలి కదా. ఆ విషయాన్ని మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తే దానివల్ల కలిగే నష్టమేమిటో మనకు తెలియాలి కదా. ఈ రోజున చనిపోయిన తర్వాత నువ్వేమైపోతావని ఒక ఆలోచన కలిగి ఈ లోకంలో బ్రతికి ఉండగానే, అయ్యో నా ముందు కళ్ళ ముందు ధనవంతుడు లాజరు కనిపించారుగా, అది తెలిసి కూడా నేను ఇంకా బుద్ధిహీనులాగా ప్రవర్తిస్తే అనే ఒక ఆలోచన నీకు రావాలిగా. బైబిల్లో బుద్ధి లేనివాడు బుద్ధి కలిగిన కన్యకల గురించి రాశాడు. అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళితే బండ మీద ఇల్లు కట్టిన వాడును ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు ఉన్నాడు. ఇవన్నీ మనకి ఎందుకు రాసి పెట్టాడు? కథల్లాగా చదువుకుని పిల్లలకు చెప్పుకునేందుకు కాదు. నీవు బుద్ధిహీనుడు కాకూడదు. ఇసుక మీద